హాయ్ అండి, దిస్ ఈజ్ వర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు సండే ఫుల్ డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు నా సండే రొటీన్ మొత్తం అయితే చూపించాలని అనుకుంటున్నా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు మంచిగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మీరు స్టార్టింగ్ చూసినట్టుగా కిడ్స్కి సంబంధించిన హెల్తీ స్నాక్స్ రెసిపీస్ కావచ్చు, అండ్ అలాగే సండే స్పెషల్ కింద మేము చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో మార్నింగ్ లేచిన వెంటనే ఆబ్వియస్లీ ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతాను. ఎంటర్ అయిన వెంటనే కూడా ఫాస్ట్గా కొన్ని పనులు అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే తక్ష్వి లెగక ముందే కొన్ని పనులు అయితే చేసుకుంటాను అనమాట. తక్ష్వి వన్స్ లెగ్స్పోయిన తర్వాత ఇంకా నాకు కిచెన్లో ఉండడానికి అంత ఉండదు, లేదంటే తనని ఎత్తుకొనైనా చేయవలసి వస్తుంది. సో దానికి ముందే వర్క్ మొత్తం ఫినిష్ అయ్యేలా చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి అందరూ హౌస్ వైఫ్స్ కూడా సింక్ అవుతూ ఉంటారు. పాలు పెట్టినప్పుడు దాని ఎదురుగా నించున్నప్పుడు అస్సలు పొంగదేండి. జస్ట్ ఇలా పక్కకు వెళ్ళేటప్పటికి చిటికలో మోసం చేస్తుంది. సో అలా ఎంతమందికి అయింది చెప్పండి. నాకైతే ఆ క్లీనింగ్కే చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట. మార్నింగే పాలు పొంగితే చాలా మంచిదని అంటారు పెద్దలు, బట్ ఆ క్లీనింగ్కి వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇంకా దాని తర్వాత ఇక్కడ పెసలు అయితే నానబెట్టాము. సండే స్పెషల్ ఎవ్రీ సండే మాకు పెసలు అయితే టిఫిన్ అనమాట. పెసరట్లు బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. సైమల్టేనియస్గా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉంటాను కదా, అంటే టైం సేవింగ్ మనం చేసుకోవాలి అంటే ఇట్లా కొన్ని పనులు అయితే వెంటనే కొన్ని చేసుకోవాలి. అండ్ దాని తర్వాత స్టవ్ మీద అయితే నేను ఇంకో పక్క టీ పెట్టాను, ఇంకో పక్క తక్ష్వి కోసం పాలు పెట్టాను. అవే పొంగిపోయినాయి. ఇక దాని తర్వాత తక్ష్వి కోసం అయితే ఎగ్ బాయిల్ చేసిన తర్వాత లాస్ట్ వీడియోలో కెటల్ కోసం అయితే అడిగారు నన్ను. కెటల్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనుకుంటా. అమెజాన్లోనే తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నానంటే తక్ష్వి బాగా మంత్స్ బేబీ అన్నప్పుడు మేము షిరిడీకి ప్లాన్ వేసుకున్నాము. సో ఆ ట్రిప్ కోసం అని చెప్పి కెటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ కెటల్ వచ్చేసి ఫోల్డబుల్ అనమాట. ఇన్స్టాక్యూపా అని చెప్పి ఆ కంపెనీది అయితే తీసుకున్నాము. చాలా బాగా వర్క్ అయింది మాకు ఆ షిర్డీ ట్రిప్లో. ఎందుకంటే నెలలు పిల్ల అన్నప్పుడు మనం వామ్ వాటర్ ఇవ్వాలి కాబట్టి ఏ వాటర్ పడితే ఆ వాటర్ ఇవ్వలేము, కంపల్సరీ బాయిల్ చేసి ఇవ్వాలి కాబట్టి కెటల్ అయితే ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఫోల్డబుల్ కాబట్టి ఈజీ టు క్యారీ ఫర్ ట్రావెలింగ్. అండ్ ది హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. దానికి ఒక కేబుల్ ఉంటుంది. సో ఆ కేబుల్ ద్వారా మనం ఆ కెటల్ని అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ కోసం పెసల్ని అయితే గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండింగ్ కోసం అందులో పెసలు ప్లస్ అల్లము మిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ట్రై చేసి చూడండి. చాలామంది పెసరట్టులో బియ్యం కూడా నానబెట్టుకొని వేసుకుంటారు, చాలామంది వేసుకుంటారు. బట్ నేనైతే అట్లా నాకు నచ్చదు. ఓన్లీ పెసరట్లు అంటే ఓన్లీ పెసలు మాత్రమే వేస్తాను. ఇంకా రైస్ అది వేస్తే ఏమైందంటే అట్టు కొంచెం పెసరట్టు ఫీలింగ్ రాదనమాట. సో అందుకని చెప్పి ఓన్లీ పెసలు మాత్రమే యూజ్ చేస్తాను నేనైతే. మీరందరూ ఏ విధంగా చేస్తారు అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పెసరట్ల కోసం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. పక్కనే చట్నీ ఒకటి, అండ్ దాని తర్వాత టాపింగ్స్ కోసం ఆనియన్స్, అల్లం అండ్ అలాగే మిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి ఫుల్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. పిల్లలు చంటి పిల్లలు ఉన్నా టోడ్లర్స్ ఉన్నా కూడా మనం పని అనేది ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా అంటే చాలామంది అనుకుంటారు అసలు ఎవ్వరు లెక్క ముందే లేచి మొత్తం పని అంతా చేసేసుకొని, అట్లా ఏం కాదు. ఈజీగా ఒక 1 అవర్లోనే మనం చాలా పనులు చేసుకోవచ్చు. అది కూడా సైమల్టేనియస్గా. అంటే ఇప్పుడు స్టవ్ మీద మీ టీ ప్లస్ ఎగ్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నారంటే ఇంకో పక్క వెజ్జెస్ ఏమైనా కట్ చేసుకోవడానికి, ఆర్ ఇంకా అనదర్ వర్క్ ఏమైనా చేసుకోవడానికి, వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి చేసుకోకుండా ఒకటి చేస్తున్నప్పుడే ఇంకొకటి కూడా చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో
మ్యాక్సిమం నేను అట్లానే చేస్తూ ఉంటానన్నమాట. దానివల్ల ఎక్కువ పని అనిపించదు. సో కుకింగ్ అది వంటది కూడా మ్యాక్సిమం త్వరగానే అయిపోద్ది నాకు. ఇంకా దాని తర్వాత ఫుల్ ఖాళీ తక్షితో ఉండడం, లేదంటే నా టైం ఎక్కువగా కేటాయించుకోవడం, తక్షికి యాక్టివిటీస్ చేయించడం. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయిందంటే ఫుడ్ తర్వాత అగైన్ నేను స్నాక్స్ ప్రిపరేషన్కి అగైన్ కిచెన్లోనే ఉంటానన్నమాట. సో అట్లా హౌస్ వైఫ్ వర్క్ అండ్ టాడ్లర్స్ మదర్స్కి అయితే అట్లా ఉంటూనే ఉంటుంది. ఇంకా తక్షి స్కూల్కి వెళ్ళట్లేదు. సో స్కూల్కి వెళ్తే ఇంకొంచెం హడావిడి ఉంటుంది నాకు తెలుసు. అప్పుడు ఏంటంటే నేను ఇప్పుడే 7:30, 7కి ఇట్లా లెగుస్తాను. ఇంకా అప్పుడైతే 5:30కో 6కో లెగిసి మనం చేసుకుంటే సరిపోతుంది. సో టైం ప్రకారం అనేది మెయిన్గా చేసుకుంటే మనకి పనులు అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక దాని తర్వాత మీల్ ప్లానర్స్, వీక్లీ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో వీక్లీ ప్రిపరేషన్స్ కోసం అయితే అడుగుతున్నారు. ఆ వీక్లీ ప్రెప్స్ అయితే నేను సూన్లో వీడియోస్ అయితే చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే ఈ వీక్ నేను ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తాను, బట్ ఆ వీడియో అయితే నేను తీయలేదన్నమాట. అండ్ ఇక్కడైతే తక్షికి ఎగ్ వచ్చేసి వారంలో 5 సార్లు అయితే ఇస్తానన్నమాట. ఎందుకంటే వీక్లీ 5 టైమ్స్ ఇస్తానంటే మిగతా 2 టైమ్స్ అనేది తనకి ఇంక ఇవ్వనమాట. ఎందుకంటే ఎగ్ అనేది ప్రతిరోజు పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. వాళ్ళు డైజెషన్ చేసుకోవడానికి కావచ్చు, అదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఒక 5 డేస్ కొంచెం గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు. ప్రతిరోజు ఇవ్వాలని లేదు. కాకపోతే ప్రోటీన్ కాబట్టి తిన్నా పర్వాలేదు. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బట్టి మనం ఎగ్ అది ఇచ్చుకుంటూ ఉండాలి. నేను ఆ విధంగానే ఇస్తాను. తను కొన్నిసార్లు డైజెషన్ అవ్వదు అనమాట తనకి. సో అటువంటి టైంలో నేను ఈ డైజెషన్కి సంబంధించిన రోల్ ఆన్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఎగ్ బాయిల్ చేసిన ప్రతిసారి కూడా నేను తక్షణమే పిలిచి తక్షణమే తీసుకోమని ఇస్తానన్నమాట. ఎందుకంటే అదొక యాక్టివిటీ, తనకి వర్క్ కూడా వస్తుంది. అండ్ అలాగే అదొక యాక్టివిటీ అని చెప్పి ఇంకా తనకే ఇచ్చేస్తాను. తను హ్యాపీగా చేసుకొని తినేస్తుంది ఎగ్. సో ఇంకా గొడవ ఉండదు అనమాట, దగ్గరుండి తినిపించాలి అనేది ఉండదు ఎగ్ విషయంలో. సో ఎగ్ అయితే చాలా ఇష్టంగా తింటుంది. అండ్ దాని తర్వాత కొన్ని స్నాక్స్ ప్రిపరేషన్ అవన్నీ కూడా నేను చూపించాను కదా, అవన్నీ ఇంకా చేసుకుని తర్వాత ఇంకా క్లీనింగ్ ఎసెన్షియల్ తక్షికి సంబంధించిన వాటర్ బాటిల్స్, ఫీడింగ్ బాటిల్స్ అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంట్లో వచ్చేసి మా అక్క ఉంది అండ్ అలాగే నా మరదలు వీళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇంకా స్పెషల్ కింద చికెన్ దమ్ బిర్యానీ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. చికెన్ దమ్ బిర్యానీ అనడం కన్నా చికెన్ ఫ్రై బిర్యానీ అనడం బెస్ట్. సో చికెన్ ఫ్రై బిర్యానీ చాలా యమ్మీ వచ్చుండే. సో ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే ఇక్కడ చేస్తున్నాము. కుకింగ్ సెక్షన్ మొత్తం అక్క నేను చూసుకుంటున్నాం. అక్క వచ్చేసి చికెన్ కర్రీ చేస్తే నేను చికెన్ బిర్యానీ అనమాట. సో అట్లా. అండ్ ఇక్కడైతే ఇంకా ఆయన మార్కెట్ వెళ్ళి పైనాపిల్స్ తీసుకొని వచ్చారు. ఈ పైనాపిల్స్ డైరెక్ట్లీ మనం కోసి అండ్ ఆల్సో సాల్ట్ వాటర్తో కడిగే కన్నా ఇలా సాల్ట్ వాటర్లో సోక్ చేసి ఒక 10 minutes ఉంచితే పైన కోటింగ్ మొత్తం పోయి మంచి హెల్తీగా ఉంటుందన్నమాట. అప్పుడు ఫ్రూట్ మనం కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉంచినా కూడా పైనాపిల్ త్వరగా పాడైపోతుంది కాబట్టి ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోయేలా చూసుకోవాలి. ఇక్కడైతే అక్క కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తుంది. పెసరట్లోకి టమాటో చట్నీ, అల్లం చట్నీ అండ్ అలాగే కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఎక్కువగా అయితే అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి అయితే పెసరట్లలోకి, బట్ ఎక్కువగా మేము తినాం కాబట్టి కొబ్బరి చట్నీ టమాటో చట్నీ ఎక్కువగా తింటాం అనమాట. ఇక దాని తర్వాత అందరూ చెరొక పని చేస్తున్నారు, తక్షితో సహా అందరూ ఒక్కొక్క పనులు అయితే చేస్తున్నాము. ఇంకా అందరం ఉన్నప్పుడు ఇలా వర్క్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటే పనులు ఈజీగా అయిపోతుంది. అంత పెద్ద కష్టం ఉండదు అనమాట. ఎక్కువగా ఉన్నప్పుడు ఒకరి మీదే భారం వేయకుండా అందరూ షేర్ చేసుకుంటే వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. చాలామంది టాడ్లర్స్కి సంబంధించిన స్నాక్స్ రెసిపీస్ అయితే అడుగుతున్నారు. హెల్దీ వేలో చేస్తున్నారు కదా, రెసిపీ షేర్ చేయండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. చాలామందికి తెలీదు. ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అవి పెడుతుంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెడుతున్నాను, షార్ట్స్లో పెడుతున్నానండి. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో మీరు ఎవరైనా చూస్తే కనుక డెఫినెట్లీ ఒకసారి నా షార్ట్స్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దట్ మీకు క్లారిటీ ఉంటుందన్నమాట నేను ఏమేమి షేర్ చేస్తున్నాను. హెల్దీ వేలో పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓన్లీ స్నాక్స్ ఐటమ్స్, అంటే పొటాటో ఫ్రై అను లేదంటే వీట్ ఫ్లోర్తో చేసే రెసిపీస్ అవి కాకుండా మనం బ్రెడ్తో
మిల్క్తో రెసిపీస్ కావచ్చు, కునాఫా సేమియా ఉంది కదా దాంతో రెసిపీస్ కావచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించిన షార్ట్స్లో అయితే నేను పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో కొంచెం తక్కువ షేర్ చేస్తాను యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేసేయండి, ఫాలో మీ అని ఇన్స్టాగ్రామ్. ఇంక ఇక్కడైతే ఇంకా పెసరట్లు అనమాట. పెసరట్లు ఇంక బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి చాలా టైం దాటిపోయింది. ఇంకా రోజు చేసే పని ఏమీ లేదు, మేమందరం కలిసి ఉంటే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటాం కదా, ఇంకా అక్కడే టైం అయిపోయి వచ్చింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము 11:30 ఇట్లా చేసాం. ఇంకా వంట అయినప్పటికీ 2 o'clock 3 అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను తక్షికి ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి లిటిల్ చాయిస్ వాళ్ళది. వాళ్ళ దాంట్లో ఫ్లేవర్ వచ్చేసి హ్యాజల్నట్ పౌడర్ అని చెప్పి 2+ years నుంచి పిల్లలకి మనం ఇది ఇవ్వచ్చు. సో వామ్ మిల్క్లో ఈ పౌడర్ మిక్స్ చేసి ఇచ్చేస్తానమాట. తను చాలా ఇష్టంగా తాగిస్తుంది, లాస్ట్లో వదిలేస్తుంది కానీ చాలా ఇష్టంగా తాగుతుంది. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే లిటిల్ జాయ్స్ వాళ్ళది ట్రై చేయండి. వితౌట్ షుగర్ అనమాట, అసలు ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఎటువంటి లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే వాళ్ళు మనకి పిల్లల కోసం అని చెప్పి అట్లా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి అది పర్చేస్ చేసి చూడండి. నేనైతే చాక్లెట్ ఫ్లేవర్, డబల్ చాక్లెట్ ఫ్లేవర్, హ్యాజల్నట్ ఫ్లేవర్ ఇవన్నీ యూజ్ చేశాను. తను హ్యాపీలీ తాగేసింది. ఇప్పటికే 3 డబ్బాలు అయిపోయింది, ఇది కూడా అయిపోవచ్చింది. సో ఇంకా పర్చేస్ చేసుకోవాలి అగైన్. ఇంక ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్ వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీకి అయితే మ్యారినేట్ చేస్తున్నాను చికెన్. చికెన్లో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో చికెన్కి మొత్తం మ్యారినేషన్ చేసి ఒక 1 hour ఉంచిన తర్వాత ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే మనం లైట్గా ఒక 85 to 90% కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. దెన్ ఆ తర్వాత రైస్ని కూడా సైమల్టేనియస్గా పక్కన వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత లేయర్స్ కింద వేసుకొని ఒక 20 minutes దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మీ బిర్యానీ సర్వ్ చేసే ముందు మూత ఓపెన్ చేసి చూస్తే యువర్ ఫుడ్ ఈస్ వెరీ యమ్మీ అనమాట. సో అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది జాబ్ పర్పస్ అని చెప్పి మనం పెద్దవాళ్ళని, ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టి సపరేట్గా ఉంటాం కదా. సో అటువంటి వాళ్ళకి ఇలా పిల్లల్ని హ్యాండిల్ చేస్తే ఇట్లా కుకింగ్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలామంది కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. మీరు అనుకోవచ్చు నాకు అటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి. ప్రతి మదర్కి ఉంటుందండి ఆ ప్రాబ్లం. ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరికి రావాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో నాకు అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కుకింగ్ ఆఫ్ చేసి తనతో ఉంటాను. లేదు అనుకుంటే తను లెగక ముందే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయేలా చూస్తా. లేదంటే తను ఎప్పుడైతే ఆడుకుంటుందో అదే టైంలో నేను చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటాను అనమాట. సో అలాగా వర్క్ అనేది మనం స్కెడ్యూల్ ప్రకారం చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉండాలి. అంటే పిల్లలు ఎప్పుడైతే ఆటల్లో పడిపోతూ ఉంటారో ఆ టైంలో మనం వర్క్ పెట్టుకోవడానికి చూసుకోవాలి. మనకి ఏమైతే వర్క్ ఈరోజు చేసుకోవాలనుకుంటున్నామో ఒక ప్లానింగ్ ఉంటే ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే ఈ విధంగా చేసి చూడండి. మెయిన్ థింగ్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ హౌస్ వైఫ్ మెయిన్లీ అండ్ టాడ్లర్ మామ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనమే ముందు స్ట్రెస్ అయిపోతూ ఉంటే మనకు ఒక్క పని కూడా అవ్వదనమాట. మనమే ముందు స్ట్రెస్ తీసుకున్నాం అనుకుంటే ఇంకా అసలు మనం అనుకున్న పనులు ఏమీ అవ్వకుండా పోతూ ఉంటాయి. సో అందుకని మైండ్ ప్రశాంతంగా ఉంటే నువ్వు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనం చేసే వర్క్లో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కొంచెం పీస్ఫుల్గా చేసేసుకుంటూ పోతే వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. పిల్లల్ని కూడా అదేవిధంగా మనం హ్యాండిల్ చేసుకోగలం. కాకపోతే పిల్లలున్న కొన్ని చేసే పనులకైతే స్ట్రెస్ అయితే విపరీతంగా అవుతాము. అందరు మదర్స్ అయితే కనెక్ట్ అవుతారు, నేను కూడా అవుతాను. కానీ అట్ ది సేమ్ టైం ఆలోచిస్తాను పిల్లలు ఇంతే కదా అని చెప్పి తనని ఏ విధంగా కూల్ చేయాలి అనేది నేను ఆలోచించుకుంటాను. అప్పుడప్పుడైతే అట్లా వదిలేస్తానమాట. ఎందుకంటే మరీ ఏడ్చినప్పుడు మరీ అంత గారాబం చేసినా కూడా పిల్లలకి అదే కొంచెం అడ్వాంటేజ్గా అయిపోతుంది. సో అడ్వాంటేజ్ అవ్వకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మనం స్ట్రిక్ట్గా కూడా ఉండడంలో తప్పు లేదు. ఫ్రెండ్లీగాను ఉండాలి, అలాగే స్ట్రిక్ట్గా కూడా ఉండాలన్నమాట. ఏదో ఒక పేరెంట్ భయం అయితే పిల్లలకి కంపల్సరీ ఉండాలండి. ఇద్దరు పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీగా మూవ్ అయితే ఎదిగిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్లీనెస్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. సో పిల్లలకి చిన్నప్పుడే అన్నీ నేర్పించే విధంగా ఉంటే ఇంకా ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేది డెవలప్మెంట్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది.
మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ముందు వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ అన్నీ నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇట్లా ప్రొడక్టివ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, డైలీ మోటివేషన్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో డైలీ రొటీన్స్ కావచ్చు, హెల్దీ స్నాక్స్ కావచ్చు, కిడ్స్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ కావచ్చు, అన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అవన్నీ నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ ఎనీ స్కిప్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో అట్లాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.